జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్. ఆన్సర్ సైనకోబాలమిన్ B12. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను మీ స్వప్న. ఈరోజు మనం ఈ వీడియోలో పోషణ టాపిక్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, క్లోమరసానికి సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, లైపేజ్ కొవ్వులపై పనిచేస్తుంది. బి, ట్రిప్సిన్ ప్రోటీన్స్పై పనిచేస్తుంది. సి, అమిలాప్సిన్ పిండి పదార్థంపై పనిచేస్తుంది. డి, సుక్రేజ్ సుక్రోజ్పై పనిచేస్తుంది. ద ఆన్సర్ ఈస్ డి, సుక్రేజ్ సుక్రోజ్పై పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న ప్రేగుకు సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఆహార పదార్థాలు పీల్చుకొనబడతాయి. బి, లోపల త్వచ ముడతలు పడి చూషకాలను ఏర్పరుస్తుంది. సి, పైత్యరసం ఉత్పత్తి చేయబడును. డి, ఆంత్రరసం స్రవించబడుతుంది. ద ఆన్సర్ ఈస్ సి, పైత్యరసం ఉత్పత్తి చేయబడును. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి ఇచ్చింది చూడండి. నోరు, జీర్ణాశయం, ఆంత్రమూలం, చిన్న ప్రేగు. ఏ, ఆంత్రరసం. బి, లాలాజలం. సి, జఠరరసం. డి, క్లోమరసం. పై వాటిని సరిగా జతపరిచిన క్రమమును గుర్తించండి. ఆప్షన్ ఏ 1 బి, 2 సి, 3 డి, 4 ఏ. బి, 1 సి, 2 ఏ, 3 డి, 4 బి. సి, 1 బి, 2 సి, 3 ఏ, 4 డి. డి, 1 బి, 2 ఏ, 3 సి, 4 డి. ద ఆన్సర్ ఈస్ ఏ, 1 బి, 2 సి, 3 డి, 4 ఏ. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణాశయంలో HCl పని. ఆప్షన్ 1, బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. 2, ఎంజైమ్స్ని చైతన్యపరుస్తుంది. 3, పదార్థాన్ని ఆమ్లస్థితికి మారుస్తుంది. 4, పదార్థాలను జీర్ణం చేస్తుంది. ఆప్షన్ ఏ 1 మరియు 2. బి, 2 మరియు 3. సి, 1, 2 మరియు 3. డి, 2, 3 మరియు 4. ద ఆన్సర్ ఈస్ సి, 1, 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియాచే సంశ్లేషణ చేయబడని విటమిన్. 1, విటమిన్ ఏ. 2, విటమిన్ బి. 3, విటమిన్ కే. 4, విటమిన్ ఇ. ఆప్షన్ ఏ 1 మరియు 2. బి, 1, 2 మరియు 4. సి, 3 మరియు 4. డి, 2 మరియు 4. ద ఆన్సర్ ఈస్ బి, 1, 2 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, జీవి పోషకాలను గ్రహించే విధానము. ఆప్షన్ ఏ, జీర్ణక్రియ. బి, పోషణ. సి, శక్తి ఉత్పాదన. డి, పెరుగుదల. ద ఆన్సర్ ఈస్ బి, పోషణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. 1, మొక్కలలో మాత్రమే స్వయం పోషణ ఉంటుంది. జంతువులన్నీ పరపోషకాలు. 3, మొక్కలు కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషణను చూపుతాయి. 4, శిలీంధ్రాలు పూర్తిగా ఆహార జీవనం చూపుతాయి. ఆప్షన్స్ 1, 1, 2 మరియు 3. బి, 2, 3 మరియు 4. సి, 3 మరియు 1. డి, 1 మరియు 3. ద ఆన్సర్ ఈస్ బి, 2, 3 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగ క్రియలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. బి, కిరణజన్య సంయోగ క్రియలో CO2 వెలువడుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్ ఏర్పడుతుంది.
డి కిరణజన్య సంయోగక్రియకు O2 అవసరం లేదు. ద ఆన్సర్ ఈస్ బి కిరణజన్య సంయోగక్రియలో CO2 వెలువడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రవి ఒక పదార్థాన్ని అయోడిన్తో పరీక్షించగా అది నీలిరంగుకు రాలేదు. దీన్ని బట్టి నీవు ఏం నిర్ధారిస్తావు? ఆప్షన్ 1 ఆ పదార్థం ప్రోటీన్ కావచ్చు. 2 ఆ పదార్థం లిపిడ్స్ కావచ్చు. 3 ఆ పదార్థం పిండి పదార్థం కావచ్చు. 4 ఆ పదార్థం పిండి పదార్థం కాదు. ఆప్షన్స్ ఏ 1 మరియు 3, బి 1, 2 మరియు 4, సి 1, 2 మాత్రమే, డి 2, 3 మాత్రమే. ద ఆన్సర్ ఈస్ బి 1, 2 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్. గ్రానాకు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ గ్రానా థైలకాయిడ్ దొంతర, బి గ్రానా కాంతి చర్యలను నిర్వహిస్తుంది, సి గ్రానా నిష్కాంతి చర్యలను నిర్వహిస్తుంది, డి గ్రానా వర్ణద్రవ్యం కలిగి ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ సి గ్రానా నిష్కాంతి చర్యలను నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడే పదార్థము. ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఏర్పడి పిండి పదార్థంగా మారుతుంది, బి పిండి పదార్థం ఏర్పడి గ్లూకోజ్గా మారుతుంది, సి పిండి పదార్థం ఏర్పడి ప్రోటీన్గా మారుతుంది, డి గ్లూకోజ్ ఏర్పడి ప్రోటీన్గా మారుతుంది. ద ఆన్సర్ ఈస్ ఏ గ్లూకోజ్ ఏర్పడి పిండి పదార్థంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియకు నీటిని బదులుగా H2S వాడితే. ఆప్షన్ 1 కిరణజన్య సంయోగక్రియ జరగదు. 2 కిరణజన్య సంయోగక్రియ జరిగి H2O వెలువడును. బి కిరణజన్య సంయోగక్రియ జరిగి సల్ఫర్ వెలువడును. 4 కిరణజన్య సంయోగక్రియ జరిగి O2 వెలువడును. ఆప్షన్ ఏ 1 మరియు 2, బి 3 మరియు 4, సి 2 మరియు 3, డి 1 మరియు 4. ద ఆన్సర్ ఈస్ డి 1 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయోగక్రియలో అంత్య పదార్థాలు. ఆప్షన్ 1 CO2, H2O, 2 H2O, O2, 3 C6H12O6, 4 C2H5OH. ఆప్షన్ ఏ 3 మాత్రమే, బి 2 మరియు 4, సి 2 మరియు 3, డి 1 మరియు 3. ద ఆన్సర్ ఈస్ సి 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయోగక్రియకు CO2 అవసరమనే ప్రయోగంలో వివేక్ సీసా లోపల KOH ఉంచడం మర్చిపోయాడు. ప్రయోగ అనంతరం అయోడిన్ పరీక్ష జరుపగా. ఆప్షన్ ఏ సీసా బయటి భాగం నీలిరంగుగా మారింది, బి సీసా లోపలి భాగం నీలిరంగుగా మారింది, సి సీసా బయటి భాగం రంగు మారలేదు, డి ఆకు మొత్తం నీలిరంగుగా మారింది. ద ఆన్సర్ ఈస్ డి ఆకు మొత్తం నీలిరంగుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. అయోడిన్ పరీక్షలో పత్రము నీలిరంగుగా మారిందంటే ఏమని నిర్ధారించవచ్చు? 1 పత్రంలో పిండి పదార్థం ఉందని, 2 కిరణజన్య సంయోగక్రియ జరగలేదని, 3 కిరణజన్య సంయోగక్రియ జరిగిందని, 4 కిరణజన్య సంయోగక్రియ ప్రారంభమైనదని. ఆప్షన్ ఏ 1 మాత్రమే, 2, బి 1 మరియు 3, సి 2 మరియు 4, డి 2 మరియు 3. ద ఆన్సర్ ఈస్ బి 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్. పత్రహరిత అణువులోని మూలకం.
ఆప్షన్ ఏ ఐరన్, బి మెగ్నీషియం, సి జింక్, డి కాపర్. ద ఆన్సర్ ఈస్ బి మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణక్రియకు సంబంధించి సరైన వాక్యములను గుర్తించండి. 1. జీర్ణక్రియ శక్తిని వెలువరిచే క్రియ. 2. జీర్ణక్రియ ఆహార పదార్థాలను సరళంగా మార్చుతుంది. 3. జీర్ణక్రియలో ఎంజైమ్స్, హార్మోన్స్ పాల్గొంటాయి. 4. జీర్ణక్రియ ఓ విచ్ఛిన్న క్రియ. ఆప్షన్ 1 1 మరియు 2, బి 1 మరియు 2 3, సి 1 2 మరియు 4, డి 2 3 మరియు 4. ద ఆన్సర్ ఈస్ డి 2 3 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ నోటిలో పిండి పదార్థం జీర్ణమవుతుంది. బి జీర్ణాశయంలో పిండి పదార్థం జీర్ణం కాదు. సి జీర్ణ వ్యవస్థలో సెల్యులోజ్ జీర్ణం కాదు. డి జీర్ణ వ్యవస్థలోని జీర్ణరసాలు అన్ని ఎంజైమ్స్ కలిగి ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ డి జీర్ణ వ్యవస్థలోని జీర్ణరసాలు అన్ని ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రవి కాలేయానికి సంబంధించి 4 వాక్యాలు తయారు చేశాడు. వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 కాలేయం జీర్ణ గ్రంథులలో పెద్ద గ్రంథి. 2. కాలేయం జీర్ణరసాలను స్రవించదు. 3. కాలేయం ఎంజైమ్స్ను స్రవించదు. 4. కాలేయం ప్రోటీన్స్ను జీర్ణం చేస్తుంది. ఆప్షన్ ఏ 1 మరియు 3, బి 2 మరియు 4, సి 1 మరియు 2, డి 3 మరియు 4. ద ఆన్సర్ ఈస్ ఏ 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆప్షన్ ఏ జీర్ణాశయంపై శ్రమ పడుతుంది. బి కాలేయంపై శ్రమ పడుతుంది. సి క్లోమంపై శ్రమ పడుతుంది. డి చిన్న ప్రేగుపై శ్రమ పడుతుంది. ద ఆన్సర్ ఈస్ ఏ జీర్ణాశయంపై శ్రమ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు తీగ విషయంలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ నేల నుండి పోషకాలను గ్రహించదు. బి ఆహారాన్ని తయారు చేసుకోదు. సి ప్రత్యుత్పత్తి జరుపుకోదు. డి పత్రాలు కలిగి ఉండదు. ద ఆన్సర్ ఈస్ సి ప్రత్యుత్పత్తి జరుపుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియకు CO2 అవసరమనే ప్రయోగంలో వివేక్ సీసా లోపల KOH ఉంచడం మర్చిపోయాడు. ప్రయోగ అనంతరం అయోడిన్ పరీక్ష జరుపగా ఆప్షన్ ఏ సీసా బయటి భాగం నీలిరంగుగా మారింది. బి సీసా లోపలి భాగం నీలిరంగుగా మారింది. సి సీసా బయటి భాగం రంగు మారలేదు. డి ఆకు మొత్తం నీలిరంగుగా మారింది. ద ఆన్సర్ ఈస్ డి ఆకు మొత్తం నీలిరంగుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, అయోడిన్ పరీక్షలో పత్రము నీలిరంగుగా మారిందంటే ఏమని నిర్ధారించవచ్చు? 1. పత్రంలో పిండి పదార్థం ఉందని. 2. కిరణజన్య సంయోగక్రియ జరగలేదని. 3. కిరణజన్య సంయోగక్రియ జరిగిందని. 4. కిరణజన్య సంయోగక్రియ ప్రారంభమైనదని. ఆప్షన్ ఏ 1 మాత్రమే, 2, బి 1 మరియు 3, సి 2 మరియు 4, డి 2 మరియు 3. ద ఆన్సర్ ఈస్ బి 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, పత్రహరిత అణువులోని మూలకం. ఆప్షన్ ఏ ఐరన్, బి మెగ్నీషియం, సి జింక్, డి కాపర్. ద ఆన్సర్ ఈస్ బి మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణక్రియకు సంబంధించి సరైన వాక్యములను గుర్తించండి.
1. జీర్ణక్రియ శక్తిని వెలువరిచే క్రియ. 2. జీర్ణక్రియ ఆహార పదార్థాలను సరళంగా మార్చుతుంది. 3. జీర్ణక్రియలో ఎంజైమ్స్, హార్మోన్స్ పాల్గొంటాయి. 4. జీర్ణక్రియ ఓ విచ్ఛిన్న క్రియ. ఆప్షన్ 1 1 మరియు 2, బి 1 మరియు 2 3, సి 1 2 మరియు 4, డి 2 3 మరియు 4. ద ఆన్సర్ ఈస్ డి 2 3 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ, నోటిలో పిండి పదార్థం జీర్ణమవుతుంది. బి, జీర్ణాశయంలో పిండి పదార్థం జీర్ణం కాదు. సి, జీర్ణ వ్యవస్థలో సెల్యులోజ్ జీర్ణం కాదు. డి, జీర్ణ వ్యవస్థలోని జీర్ణరసాలు అన్ని ఎంజైమ్స్ కలిగి ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ డి, జీర్ణ వ్యవస్థలోని జీర్ణరసాలు అన్ని ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. రవి కాలేయానికి సంబంధించి 4 వాక్యాలు తయారు చేశాడు. వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1, కాలేయం జీర్ణగ్రంథులలో పెద్ద గ్రంథి. 2, కాలేయం జీర్ణరసాలను స్రవించదు. 3, కాలేయం ఎంజైమ్స్ను స్రవించదు. 4, కాలేయం ప్రోటీన్స్ను జీర్ణం చేస్తుంది. ఆప్షన్ ఏ 1 మరియు 3, బి 2 మరియు 4, సి 1 మరియు 2, డి 3 మరియు 4. ద ఆన్సర్ ఈస్ ఏ 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆప్షన్ ఏ, జీర్ణాశయంపై శ్రమ పడుతుంది. బి, కాలేయంపై శ్రమ పడుతుంది. సి, క్లోమంపై శ్రమ పడుతుంది. డి, చిన్న ప్రేగుపై శ్రమ పడుతుంది. ద ఆన్సర్ ఈస్ ఏ, జీర్ణాశయంపై శ్రమ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బంగారు తీగ విషయంలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆప్షన్ ఏ, నేల నుండి పోషకాలను గ్రహించదు. బి, ఆహారాన్ని తయారు చేసుకోదు. సి, ప్రత్యుత్పత్తి జరుపుకోదు. డి, పత్రాలు కలిగి ఉండదు. ద ఆన్సర్ ఈస్ సి, ప్రత్యుత్పత్తి జరుపుకోదు. రాము నాలుక ఎర్రగా మారి అన్నం తినలేకపోతున్నాడు. అతనిలో ఏ విటమిన్ లోపం ఉందని నీవు భావిస్తున్నావు? ఆప్షన్ ఏ B1, బి B2, సి B6, డి B12. ద ఆన్సర్ ఈస్ సి B6. ఎంజైమ్లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఎంజైమ్స్ పనిచేసే పదార్థాలను అదస్థ పదార్థాలు అంటారు. పనిచేసే స్వభావాన్ని బట్టి ఎంజైమ్స్ని వర్గీకరిస్తారు. సి, ఎంజైమ్స్ పదార్థాలకు అణువును చేర్చి విచ్ఛిన్నం చేస్తాయి. ఆప్షన్ డి, పైవన్నీ. ద ఆన్సర్ ఈస్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో నిష్కాంతి చర్యకు సంబంధించిన సరైన చర్యాక్రమాన్ని గుర్తించండి. ఏ, CO2 ఎగ్జోస్ చక్కెర, రైబిలోజ్ బైఫాస్ఫేట్, PGA గ్లూకోజ్ పిండి పదార్థం. బి, CO2 రైబిలోజ్ బైఫాస్ఫేట్, ఎగ్జోస్ చక్కెర, PGA గ్లూకోజ్ పిండి పదార్థం. సి, CO2 PGA రిబ్యులోజ్ బైఫాస్ఫేట్, ఎగ్జోస్ చక్కెర, గ్లూకోజ్ పిండి పదార్థం. డి, CO2 PGA పిండి పదార్థం, గ్లూకోజ్. ద ఆన్సర్ ఈస్ డి, CO2 PGA పిండి పదార్థం, గ్లూకోజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.